school is the best school in the city. My school feels like a happy second home every day. My school builds my confidence to achieve big goals and crack NEET IIT. My school helps me discover my talent beyond books. My school teaches me to be disciplined, brave, and never give up. My school builds skills today so I can lead tomorrow. My school is growing faster than ever. Our new location, Ainavaram, Tambaram, Bengaluru, Tirupati, Velamal Nexus. అశేష జనసమూహం నడుమ చాగంటి కోటేశ్వరరావు వారి ప్రవచనం దోర్జటి కళాప్రాంగణంలో జరిగింది. వాయులింగేశ్వర స్వామి మహత్యం తెలిపారు. శ్రీకాళహస్తీశ్వరుడి దర్శనంతో సకల పాపాలు తొలగుతాయని వెల్లడించారు. మానవునిలో వాయువుల గురించి వివరించారు. వాయువు అనేది లేకపోతే సృష్టి లేదని, అటువంటి వాయులింగ రూపంలో శ్రీకాళహస్తీశ్వరుడు దర్శనమిస్తున్నారని పేర్కొన్నారు. విమాన దేవతగా శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండే వాటిని సమానంగా పెంచుతాడు. ఏవి పెరగకూడదో వాటిని పెరగకుండా శాసిస్తాడు. కొద్దిగా మాత్రమే పెరగవలసిన వాటిని కొద్దిగా మాత్రం రెండు భగవంతులు చేసి ఉపకారండి అంటే సాధ్యం కాదు. అంటే అర్చకులు కూడా ముట్టుకోకుండా ఆయనకి అభిషేకించి పుట్టినప్పటి నుంచే మీ పుట్టడానికి ముందు మావాలి అంటే కోట్ల జన్మల పుణ్యం ఉంటే తప్ప సాధ్యం కాదు అంటారు. శ్రీకాళహస్తి క్షేత్రంలో నిద్ర చేయడం అంత గొప్ప. శ్రీకాళహస్తి కన్నా కరుణామూర్తి లోకంలో ఉంటాడా? కారుణ్యామృతవర్షిణం ఘనవిపద్గ్రీష్మచ్చిదాకర్మటం విద్యాసస్య పదోదయాయ సుమన సంసేవ్యమిచ్ఛాకృతిం నృత్యం భక్తమయూరమద్రినిలయం చించజ్జటామండలం శంభో వంచతి నీలకందర సదా త్వం మే మనశ్చాతకః. పరమేశ్వరుడు అన్నాడు, ఇంత గొప్ప కూర్చోపెట్టి పువ్వులు తీసిన వాడిని నేను చూడలేదురా. రంగస్య కూర్చాయతి గండూషాంబు నిషేచనం పునరిపో దివ్యాభిషేకాయతి. ఆ నోట్లో ఉన్న ఎంగిలి నీళ్లు శివలింగం మీద ఉడిశాడు. అయిందా అభిషేకం, తింటావా ఇప్పుడు అన్నాడు. పరమేశ్వరుడు అన్నాడు, అబ్బో ఇంత దివ్యమైన అభిషేకం ఇప్పటిదాకా నాకు ఎవరూ చెయ్యలేదురా. కించిత్ భక్షిత మాంసశేష కబలం, తాను ఎంగిలి చేసి ఉప్పుతో ఉన్నటువంటి మాంసం ముక్క పట్టుకొచ్చి అక్కడ పెట్టి తింటావా తినవా అని హఠం చేశాడు. ఇంత హఠం చేస్తున్నాడు వీడు, నాలో శివుణ్ణి చూస్తున్నాడు, తినకపోతే వీడు తినడు, ప్రాణం వదిలేసేలా ఉన్నాడని పరమేశ్వరుడికి ఏం చేయాలో తెలియక ఎంగిలి మాంసం ముక్క తీసుకుని ఇంత గొప్ప నైవేద్యం నాకు ఇప్పటిదాకా ఎవరు పెట్టలేదురా అని తీశాడు. ఈ ఒక్క క్షేత్రంలో కొండ కింద పరమేశ్వరుడు ఉంటాడు, కొండ మీద కన్నప్ప ఉంటాడు. భక్తుడిని కొండ మీద కూర్చోబెట్టాడు, తాను కొండ కింద కూర్చున్నాడు. తన ఆలయంలో తెర తీసేటప్పటికీ తాను మొట్టమొదట చూడాలనుకునేది ఎవరిని అంటే ఆ కన్నప్పని. ఆ కన్నప్ప అంటే ఆయనకి అంత ఇష్టం. ఆ భక్తి ఆయనకి కావలసినది కేవలము భక్తి. ఆయనకి పటాటోపం. మరి ఇన్ని ఉపకారాలు చేస్తుంది. కాల్చి శరీరంలో ఎక్కడ మాంసం అయితే బాగా శంకర శివ శివ శంకర